మళ్ళీ చెప్పాలా ఏంటి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ నడవట్లేదు ఏంటి బయట బ్లాక్ బస్టర్ అన్న సినిమా గురించి ఇవే హైలైట్ అని చెప్పాలా ఏంటి సినిమా మొత్తం హైలైట్ ఫస్ట్ హాఫ్ మాత్రం కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి అండ్ విజయ్ అండ్ మురళి మధ్య కెమిస్ట్రీ అనేది చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్ కి అంటే ఒక ఫ్రెష్ పేరుని చూస్తున్న ఫీలింగ్ వచ్చింది అండ్ కొన్ని కామెడీ సీన్స్ అండ్ అక్కడక్కడ యాక్షన్ సీన్స్ చాలా బాగా అనిపించినాయి అప్పుడప్పుడు యాక్షన్ సీన్స్ లో ఫైట్ చేస్తుంటే మహేష్ బాబు దూరడే ఏంటి అనిపించింది కానీ మహేష్ బాబు దూరలేదు వన్ మ్యాన్ విజయ్ షో కొట్టలేదా ఏంటి ఆల్రెడీ కొట్టాడని బయట టాక్ నడవట్లేదా ఏంటి కొట్టేసిండు హిట్ టాక్ నడుస్తుంది కదా సినిమాకి చాలా మంది అంటే నేను వింటున్నా సినిమా కొన్ని బాగాలేదా అంటున్నారు మీరు పడుకున్నారా ఏంటి సినిమాలో పడుకోకండి బాబాయ్ మార్నింగ్ ఒకవేళ మీకు నిద్ర తక్కువ అయితే కనుక ఫుల్గా పడుకొని రండి మీలాంటి వాళ్ళ వల్ల ఈ సినిమాలు ఎలాంటి మంచి మంచి సినిమాలు చచ్చిపోతున్నాయి సినిమాలు మీరు స్ప్రెడ్ చేసావు నువ్వు స్ప్రెడ్ చేసే ఒక నెగిటివ్ మాట సినిమా మొత్తాన్ని నాశనం చేస్తుంది దయచేసి నీకు నచ్చకపోతే బయటకు వెళ్ళిపోవు కంపేర్ చేయరా ఏంటి రెండింటికి డైరెక్టర్ ఒకరే కదా ఏంటి అంటే సినిమాలో కొన్ని అంటే ఆ క్యారెక్టర్ అంటే విజయ్ దేవరకొండ అగ్రెసివ్ గా చూస్తాం అగ్రెషన్ గా చూస్తాం అన్ని విధాలుగా చూస్తాం కదా ఒక గీతా గోవిందం చాలా కూల్ గా అమాయకుడిగా కనబడ్డాడు కదా సేమ్ అదే టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఇందులో ఉంటుంది అంటే ఒక ఫ్యామిలీ కోసం ఎదురెళ్ళే ఒక హీరో సూపర్ హీరోలా అనిపిస్తుంది మనకి క్యారెక్టరైజేషన్ చూడడంలో మళ్ళీ రేటింగ్ గురించి చెప్పాలి ఏంటి 4 ఇస్తా కదా సినిమాకి నేను థ్యాంక్ యూ హాయ్ బ్రో ఫ్యామిలీ స్టార్ మూవీ అన్న ఫుల్ ఫ్యామిలీ టార్గెట్ చేసిన సినిమా ఫుల్ క్లాసీ మూవీ అన్నమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది మన విజయ్ దేవరకొండ యాక్టింగ్ కానీ పరశురామ్ గారు రైటింగ్ స్క్రీన్ ప్లే అయితే బాగుంది ఆయన నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అదే ఉంది సినిమాలో ఆ ఫుల్ పిక్చర్ ఆయన అయితే నాకు అక్కడ కొద్ది మైనస్ అనిపించిన సినిమా పరంగా మాత్రం ఒక మంచి హిట్ అయితే ఇచ్చాడు విజయ్ దేవరకొండకి ఆయన గత సినిమాలతో పోలిస్తే ఇక బెటర్ మూవీ ఫ్యామిలీ ఏంటంటే ఫ్యామిలీస్కి బాగా దగ్గర అయ్యే మూవీ అనమాట యూత్ కావాల్సిన కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి బట్ యూత్ పాలిటీ కన్నా ఫ్యామిలీస్ ఎక్కువ కంటెంట్ ఎక్కువ ఉంది ఒక బాధ్యత ఫ్యామిలీని ఎలా పోషిస్తాడో అన్నగారి పిల్లల్ని మన పిల్లల్ని అనుకోవడం మన పిల్లలు ఏదైతే వదిలిన మన అక్క చెల్లెలు అనుకోవడం ఇలా చాలా అంటే చాలా థింగ్స్ సీన్స్ ఉన్నాయి అనమాట ఇందులో ఇంకా విజయ్ దేవరకొండ గారు యాక్టింగ్ అయితే టోటలీ డీసెంట్ పర్ఫార్మెన్స్ అనమాట ఎక్కడ మనకి ఆయన దొరకడు ఎవరైనా దొరకనిచ్చినట్టుగా అనిపించింది ఎప్పుడు యాటిట్యూడ్ ఉంటే మనోడు ఫుల్గా లొంగిపోయి సినిమాకి ఇంకా పరశురామ్ గారి డైరెక్షన్ కూడా అంతే బాగుంది రొనాల్డో గారి యాక్టింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా గోపిచంద్ గారి మ్యూజిక్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్ కూడా సూపర్ అనమాట ఎమోషన్ సీన్స్ లో కావచ్చు ఎలివే సీన్స్ లో కావచ్చు ఇంటర్వల్ ముందు సీన్ అయితే చాలా బాగుంది మంచి గూస్ బంప్ సీన్స్ అనమాట ఆ క్లైమాక్స్ లో ఫైట్ అయితే ఒక మాసి ఓర మాస్ అనిపించాడు అనమాట సో ఓవరాల్ గా నాకు మాస్ ఉంది క్లాస్ ఎక్కువ ఉంది మాస్ తక్కువ ఉంది బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే పక్కా సూపర్ హిట్ మూవీ అన్నమాట ఎక్కడ మనకి బోర్ అయితే కొట్టనే సినిమా బాగుంది సినిమా ఎక్కడ మనకి ఎక్కడ ఇదేంట్రా సీన్ అనుకుంటున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే మీటర్ లో పోయింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు సీన్లు హైలైట్ బాగా గూస్ బంప్ సీన్స్ ఇంటర్వల్ ముందు సీన్ ఒకటి క్లైమాక్స్ ఫైట్ ఒకటి బట్ ఫైట్ లో 2-3 ఉన్నాయి కూడా బాగా అనిపించింది సో ఓవరాల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే విజయ్ దేవరకొండకి హిట్ కొట్టాడు ఆయన 200 కోట్లు వస్తలేదు నాకు తెలియదు కానీ 100 కోట్లు పక్కా సినిమా అయితే దాని తర్వాత బ్రహ్మరథం పడితే మాట ఫ్యామిలీస్ 300 కోట్లు అయితే రావచ్చు సినిమా అయితే హిట్ అయితే కొట్టాడు అన్న చాలా రోజుల తర్వాత థ్యాంక్ యూ సినిమాలానే ఉంది భయ్య సింగిల్ టైం వాచ్ ఒకసారి చూడొచ్చు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా చాలా న్యూట్రల్గా ఉంటుంది మనము బేసిక్గా మీరు రివ్యూ అడుగుతున్నారు కాబట్టి ఫేమ్ అవ్వడానికి ఆహా ఓహో అని చెప్పొచ్చు బట్ రియాలిటీ చూసుకుంటే మాత్రం అట్లా లేదు సినిమాలో పెద్దగా కంటెంట్ అది ఇది ఏదో నడిపించాడు తప్ప సినిమా ఎగ్జైట్మెంట్ లేకపోతే ఒక్కొక్క సీన్ ఇట్లా సూపర్ ఉంది అని చెప్పడానికి ఏం లేదు అండ్ విజయ్ దేవరకొండ వచ్చేసి దీంట్లో ఏదో విజయ్ దేవరకొండ అంటే బేసిక్గా అతని నేషనాలిటీని గ్రాస్ప్ చేస్తేనే సినిమా బాగుంటుంది హిట్ అవుతుంది కానీ దీంట్లో వచ్చేసి విజయ్ దేవరకొండ ఏదో బల్మీట్కి డైలాగ్స్ చెప్పించినట్లు లేకపోతే ఏదో కావాలని యాక్ట్ చేయించినట్టు అది ఉంది నాకైతే అది నచ్చలేదు అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి గోపిసుందర్ మ్యూజిక్ ఇంతకుముందు భలే భలే మగాడు పోయి చాలా సినిమాలకు కొట్టాడు సూపర్ మ్యూజిక్ ఉండే బట్ దీంట్లో మ్యూజిక్ అంతా స్కోప్ లేదు ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ అంటావా చాలా డమ్ క్యారెక్టర్ అసలు ఆమె మినవాల్ ఠాకూర్ ఎందుకు పెట్టారు కూడా నాకు అర్థమైతలేదు ఇంకొక ఇరిటేటింగ్ క్యారెక్టర్ వచ్చేసి నాకు విజయ్ దేవరకొండ వల్ల బామ్మ ఎందుకు పెట్టిలో నాకైతే సినిమా బేసిక్గా మధ్యలో వెళ్ళేసి వద్దాం అనుకున్నాను బట్ జెన్యూన్ టాక్ చెప్పాలి కదా అని చివరి వరకు ఉండి బయటకు వచ్చి జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను సినిమా మాత్రం యావరేజ్ అండ్ వెన్నెల కిషోర్ అంటే సెకండ్ పార్ట్ వచ్చేసి మనకు యుఎస్లో ఉంటుంది దాంట్లో మనకు వెన్నెల కిషోర్ యాడ్ అవుతాడు కమెడియన్ పెద్దగా చెప్తున్నా కదా వెన్నెల కిషోర్ కామెడీ బాగానే ఉంటుంది సూపర్ ఉంటుంది
కానీ దీంట్లో ఆ రేంజ్లో లేదు, యావరేజ్గానే ఉన్నది. అండ్ విజయ్ దేవరకొండ కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. సినిమా ఓవరాల్గా యావరేజ్ అని నేను చెప్తా. 5కి మనం 2.5 అంతకు మించి ఇవ్వలేము. నాకు మాత్రం యావరేజే సినిమా, ఎవడేమనుకున్నా ఏం పడలేదు.